వాస్తవ సంఖ్యలు అనే ఈ 10వ తరగతిలో మొదటి అధ్యాయము అయినటువంటి గణితంలోని వాస్తవ సంఖ్యలు అలాగే ఈ అధ్యాయం పైన రాబోయే పబ్లిక్ పరీక్షలో గల ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అధ్యాయం వాస్తవ సంఖ్యలు. ఈ వాస్తవ సంఖ్యల నుండి మనకు గతంలో చెప్పుకున్నట్లుగా సుమారుగా 10 నుంచి 12 మార్కుల వరకు రాబోయే పబ్లిక్ పరీక్షలో మార్కులు రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ అధ్యాయానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది. ఈ అధ్యాయంలో నుండి మనకు ఒక 8 మార్కుల ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ అధ్యాయం పట్ల మనం బహు జాగ్రత్త వహించాలి. అయితే ఈ అధ్యాయం నుండి మనకి గల ముఖ్యాంశాలు ఏమిటి, అవి మనకి ఏ రకంగా సులభంగా నేర్చుకోవచ్చు అన్న విషయాలను కూడా ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. ఈ అధ్యాయంలో మొట్టమొదట మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మాతో ప్రారంభమవుతుంది. యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగహార విశేష విధి. యూక్లిడ్ భాగహార విశేష విధి మీద ఆధారపడి మనకు కొన్ని లెక్కలు ఇవ్వడం జరిగింది. అవి సంఖ్యల యొక్క ధర్మాలను నిరూపించడం. ఈ సంఖ్యల యొక్క ధర్మాలను నిరూపించడం అలాగే వీటి తరువాత 1వ అధ్యాయం ఈ వాస్తవ సంఖ్యల్లో వీటి తరువాత మనం కొన్ని సంఖ్యల యొక్క కొన్ని పూర్ణాంకాల యొక్క పూర్ణ సంఖ్యల యొక్క గసాబ మరియు కసాగు కట్టడం. వీటితో పాటుగా మనకి అకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాలను గురించి చర్చించుకోవడం. తదుపరి కరణీయ సంఖ్యల్ని విరుద్ధ ద్వారా నిరూపించడం. ఆ తదుపరి వాస్తవ సంఖ్యల్లో మనకు ఈ సమర్గమానాల గురించి చర్చ ఈ అధ్యాయంలో గల ముఖ్యాంశాలు. ఇందులో యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి, యూక్లిడ్ భాగహార విశేష విధి గురించి మనం చర్చించుకునేటప్పుడు ఏబీలు ఏవైనా 2 ధనపూర్ణ సంఖ్యలు అయినప్పుడు ఏ = BQ + R అయ్యేటట్లుగా ఏకైక Q మరియు Rలు ఉంటాయి. ఇచ్చట R యొక్క నియమం ఏమిటంటే ఇది 0కి సమానంగా కానీ లేదా 0 కంటే ఎక్కువగా ఉంటూ దేంతో అయితే భాగిస్తామో అంటే B కంటే కూడా తక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ నియమం. అయితే ఈ యూక్లిడ్ భాగహార నియమాన్ని ఉపయోగించి మనం కొన్ని సంఖ్యల యొక్క ధర్మాలను నిరూపించే లెక్కలన్నీ కూడాను 1వ అభ్యాసంలో ఇవ్వడం జరిగింది. 1వ అభ్యాసంలో ఇచ్చిన ఈ లెక్కల్లో ఒకటి ఉదాహరణకి మనం ఈ లెక్కను గమనిద్దాం. ఈ ప్రశ్న కానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఆ ప్రశ్నలోని ఉదాహరణకి షో దట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3q or 3q + 1 or 3q + 2 ఫర్ సమ్ ఇంటీజర్ q. అంటే ఏ ధనపూర్ణ సంఖ్య అయినా 3q లేదా 3q + 1 లేదా 3q + 2 రూపంలో ఏదైనా q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ఆ రూపంలో ఉంటుంది అని నిరూపించండి అనే ఈ మోడల్ లెక్కల సమస్యలు మనకి 1వ అభ్యాసంలో ఇవ్వడం జరిగింది. 1వ అభ్యాసంలో ఇచ్చిన ఈ లెక్కని నిరూపణలు ఇవి అభ్యాసంలో సుమారుగా మనకి అక్కడ ఉదాహరణలతో కలిపి ఒక 6 లెక్కలు ఉన్నాయి. అందులో ఒక లెక్క ఇది. ఇప్పుడు దీన్ని నిరూపించే విధానం చూసుకున్నట్లయితే మీరు గమనించండి. 3q + 1 3q + 2 రూపంలో ఏ పూర్ణ సంఖ్య అయినా ఉంటుంది అని చెప్పాలి. అంటే ఇక్కడ యూక్లిడ్ భాగహార విశేషం గమనించి ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య, B అన్నది ఇక్కడ 3గా తీసుకున్నట్లయితే అంటే ఏ అనేది విభాజ్యము, B అనేది భాజకము. ఏని మనం 3తో భాగించినట్లయితే
అనగా బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే అప్పుడు యూక్లిడ్ భాగహార విశేష విధి ద్వారా మన బి ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్. ఇచ్చట ఆర్ అన్నది 0 కంటే ఎక్కువ లేదా సమానము మరియు 3 కంటే తక్కువ ఉంటుంది. అనగా ఇక్కడ ఆర్కు 3 సందర్భాలు సాధ్యపడతాయి. అనగా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, అంటే ఇది 1వ సందర్భం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు, అంటే ఇది 2వ సందర్భం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వచ్చు, ఇది 3వ సందర్భం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్ ఇందులో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ మొదటి సందర్భం, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0 అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 అవుతుంది. అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అవుతుంది. అంటే ఏ ధనపూర్ణ సంఖ్య ఏ అయినా ఈ 3 సందర్భాలలో 1, 2, ఈ 3 సందర్భాల్లో మాత్రమే ఉండుటకు అవకాశం ఉంటుంది అని మనం యూక్లిడ్ భాగహార విశేష విధి ద్వారా, యూక్లిడ్ భాగహార న్యాయం ద్వారా నిరూపించాం. ఇటువంటి సమస్యలు మనకి 1వ అభ్యాసంలో ఉన్నాయి. ఈ లెక్కలన్నీ కూడా మనకి పబ్లిక్ పరీక్షలో దృష్ట్యా చూసినప్పుడు చాలా ప్రాముఖ్యత కలిగినవి. తదుపరి వీటి తరువాత మనకు 2 ధనపూర్ణ సంఖ్యలను ఇచ్చినప్పుడు వాటి యొక్క గసాబా కనుగొనండి యూక్లిడ్ భాగహార న్యాయాన్ని విశేష విధిని ఉపయోగించి అని మనకి అడిగే సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు వీటిలోని ఉదాహరణకి దాని మీద ఒక ఉదాహరణ తీసుకుందాం. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఉదాహరణ 1 చూడండి. ఇక్కడ 210 మరియు 55 అనే ఈ 2 అంకెలను ఇస్తూ ఆ రెండింటి యొక్క గసాబా కనుగొనమని సమస్య. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 210 and 55. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి యూక్లిడ్ భాగహార విశేష విధిని ఉపయోగించి మనం ఏ రకంగా సాధన కనుగొంటామంటే ఇందులో మనం ముఖ్యంగా గమనించవలసింది 210 మరియు 55 ఇచ్చినప్పుడు ఏది పెద్దదో ముందు గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే 210 పెద్దది, 55 చిన్నది. కావున 210ని 55తో భాగహారం చేసి అక్కడ వచ్చే భాగఫలము మరియు శేషాలను ఉపయోగించి మొట్టమొదటి యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఒక సమీకరణ రూపంలో ఇక్కడ రాస్తాం. అంటే ఇప్పుడు 210ని 55తో భాగించినట్లయితే 55 అక్కడ శేషం 45, భాగఫలం 3 వచ్చింది. అనగా 210 ఈజ్ ఈక్వల్ టు 55 × 3 ప్లస్ 45. ఈ సమీకరణాన్ని చూసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ శేషం అంటే ఆర్ 45 అనేది 0 కాదు. అంటే ఇక్కడతో ఇంకా ఈ భాగహార విశేష విధి అనేది పూర్తి అవ్వలేదు. అప్పుడు ఆ సందర్భంలో ఏం చేస్తామంటే ఇక్కడున్న బిని 55ని 45ని ఏ బీల కింద తీసుకుని 55ని ఏ కింద 45ను బి కింద తీసుకుని మళ్ళీ యూక్లిడ్ భాగహార విశేష విధిని నిర్వహిస్తాం. అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ సందర్భంలో 55ని 45తో మనం భాగహారం చేస్తున్నాం. 55ని 45తో భాగహారం చేసినట్లయితే భాగఫలము 3, శేషం 10. దాన్ని మనం యూక్లిడ్ భాగహార విశేష విధి ద్వారా 55 ఈజ్ ఈక్వల్ టు 45 × 1 ప్లస్ 10 అని రాసాం. ఇక్కడ కూడా శేషం మనకి అంటే శేషం ఇది 10, 0 రాలేదు. అంటే ఇంకా మనకి ఈ గసాబా కనుగొనే ప్రాసెస్ పూర్తి అవ్వలేదు. ఈ సందర్భంలో మళ్ళీ 45ని ఏ కింద 10ని బి కింద తీసుకుంటూ మళ్ళీ యూక్లిడ్ భాగహారాన్ని మరోసారి చేస్తాం. అంటే
ఈ 45ని 10తో భాగహారం చేసినప్పుడు భాగఫలం 4 శేషం 5. కావున దీన్ని యూక్లిడ్ భాగహార న్యాయాన్ని అనుసరించి 45 = 10 × 4 + 5 అని రాస్తాం. ఇది మనకి ఈ సందర్భంలో కూడా శేషం ఇంకా శూన్యం అవ్వలేదు. కావున ఇప్పుడు 10ని మళ్ళీ ఏ కింద 5ని బి కింద భావించి మళ్ళీ భాగహారాన్ని కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఈ సందర్భంలో 10 = 5 × 2 అంటే 10ని 5తో భాగించినప్పుడు 5 × 10 శేషం 0. అంటే ఇక్కడ శేషం 0 వచ్చింది కాబట్టి యూక్లిడ్ భాగహార విశేష విధి ఇక్కడతో పూర్తయినట్లే. ఇప్పుడు 10ని 5తో భాగించినప్పుడు శేషం 0 వచ్చింది కనుక 5ను మనకి సమస్యలో ఇచ్చినటువంటి రెండు సంఖ్యలు ఏవైతే సమస్యలో మనకి రెండు సంఖ్యలు ఇవ్వడం జరిగిందో అంటే 210 మరియు 55 వాటి యొక్క గసాబాగా మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. కావున మనకి 210 మరియు 55 యొక్క గసాబా ఎంత అంటే 5 అని మనం చెప్పచ్చు. ఈ సమస్యలు ఈ రకానికి చెందినటువంటి సమస్యలన్నీ కూడా మనకు 2 మార్కులకి లేదా 1 మార్కుకి చాలా అవసరం అవుతాయి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే యూక్లిడ్ భాగహార న్యాయాన్ని మనం ఇక్కడ ఒకటోసారి, రెండోసారి, ఇంకా మూడోసారి, నాలుగోసారి అంటే ఒకే నియమాన్ని పలు పర్యాయములు ఉపయోగించాం. దీన్ని భాగహార విశేష విధి అంటాం. యూక్లిడ్ భాగహార న్యాయం అనేది a = bq + r 0 ≤ r b అనేది యూక్లిడ్ భాగహార న్యాయం. ఆ న్యాయాన్ని ఇక్కడ ఎక్కువసార్లు ఉపయోగించడం జరిగింది కాబట్టి దీన్ని యూక్లిడ్ భాగహార విశేష విధి ద్వారా గసాబా కనుగొనడం అంటాం. ఇది మనకి 2 మార్కులకి లేదా 1 మార్కుకి, 2 మార్కులకి లేదా 4 మార్కులకి ప్రస్తుతం మనకి బాగా ఉపయోగకరమైన సమస్యలు. ఈ రకానికి చెందిన సమస్యలన్నీ మనకి రెండో అభ్యాసంలో చర్చించడం జరిగింది. వీటిని కొద్దిగా ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక ఇందులో అతి ముఖ్యమైనవి 8 మార్కులకి అవసరమైనటువంటి లెక్కలు ఏమిటంటే కరణీయ సంఖ్యలులో ఉదాహరణకి కరణీయ సంఖ్యలు √3, √2, √5 మొదలైనవి కరణీయ సంఖ్యలు అని మనకు తెలుసు. అలాగే అంటే ఒక p ప్రధాన సంఖ్య అయినప్పుడు √p రూపంలో ఉన్నవన్నీ కరణీయ సంఖ్యలు అవుతాయి. ఇదే విధంగా a + √b రూపంలో ఉన్నవి వాటిని మిశ్రమకరణలు అంటాం, మిశ్రమకరణలు. అలాగే √a + √b రూపంలో ఉన్నవి కరణీయ సంఖ్యలు అన్ని విరుద్ధ ద్వారా చూపడం అనేవి కూడా ఇచ్చట మనకి చాలా ముఖ్యమైన సమస్యల కింద భావించవచ్చు. ఇప్పుడు ఇందులో దానికి సంబంధించి ఈ 3 రకాల సమస్యలు ఇందులో మనకి మన పాఠ్యపుస్తకంలో చర్చించడం జరిగింది. ఒకటి √p రూపంలో ఉన్నవి కరణీయ సంఖ్యలను చూపించడం. దానికి సంబంధించిన ఉదాహరణ సమస్యను ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సమస్యను గమనించినట్లయితే ఇందులో ప్రశ్న ప్రూవ్ దట్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. √3 అనేది ఒక కరణీయ సంఖ్య నిరూపించండి. ఈ సమస్యను మనం కరణీయ సంఖ్య నిరూపించడం కోసం ముందుగా మనం విరుద్ధ ద్వారా నిరూపిస్తాం. విరుద్ధ ద్వారా అంటే ఏదైతే సమస్యలో నిరూపించవలసి ఉందో అందులో సారాంశానికి వ్యతిరేకంగా మనం అది కాదు అని ప్రారంభించడమే విరుద్ధ ద్వారా నిరూపించడం అంటాం. సో ఇక్కడ మనం కరణీయ సంఖ్య నిరూపించాలి కాబట్టి √3 కరణీయ సంఖ్య కాదు అని మనం ప్రారంభిస్తాం. మీరు ఇక్కడ గమనించవచ్చు. సో √3 అనేది ఒక కరణీయ సంఖ్య కాదు అని అనుకున్నట్లయితే కరణీయ సంఖ్యలు కాని వాస్తవ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. కాబట్టి √3 ఒక అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్యలన్నీ కూడా మనం అకరణీయ సంఖ్య యొక్క నిర్వచనం బట్టి ఆలోచించినప్పుడు అకరణీయ సంఖ్యలన్నీ ఏ రూపంలో ఉంటాయంటే p/q రూపంలో ఉంటాయి.
పీక్యూలు అనేవి పూర్ణ సంఖ్యలు మరియు క్యూ నాట్ ఈక్వల్ టు 0 అవుతూ అక్కడ పీక్యూల యొక్క గసాబా 1 అయ్యేటట్లుగా ఉంటే వాటిని మనం అకరణీయ సంఖ్యలు అంటాం. ఈ సందర్భంగా ఇక్కడ మనం √3ని a/b రూపంలో తీసుకున్నాం. సో ఏబీల యొక్క గసాబా 1 అయి ఉండాలి, కండిషన్ అది. ఏబీలు 2 కూడా పూర్ణ సంఖ్యలై ఉండాలి. ఇప్పుడు √3 a/b దీనికి ఇరువైపులా వర్గం చేసాం. ఇరువైపులా వర్గం చేసినట్లయితే √3 యొక్క హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది. a/b అనేది a²/b² మారుతుంది. తదుపరి దాన్ని మనం మరికొద్దిగా గమనించినట్లయితే ఈ b² అటుపక్క ఎడమ వైపు తీసుకెళ్ళినట్లయితే 3b² a², అనగా 3 a² భాగిస్తుంది అని అర్థం. 3 డివైడ్స్ a², నిశ్శేషంగా భాగిస్తుంది. మనకి ఇక్కడ ఉన్న ఒక సిద్ధాంతం బట్టి ఏదైనా ఒక ప్రధాన సంఖ్య ఒక వర్గాన్ని కానీ భాగించినట్లయితే ఆ ప్రధాన సంఖ్య దేని యొక్క ఖచ్చిత వర్గమో ఆ సంఖ్యను కూడా భాగిస్తుంది అనే సిద్ధాంతం ప్రకారం అది మనకి 3 అనేది a² భాగించినట్లయితే ఏని కూడా భాగిస్తుంది. 3 ఏని భాగించింది కాబట్టి అప్పుడు a = 3 × c అని మనం ఏదైనా c అనేది ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సందర్భంలో మరలా దాన్ని వర్గం చేసినట్లయితే a² = 9c². ఈ 9c² ఇరువైపులా దాన్ని a మనం ఆల్రెడీ ముందు మనం నిరూపించినట్టుగా a = 3c కాబట్టి దాన్ని వర్గం చేసినట్లయితే ఇక్కడ మనకి a = 3c కాబట్టి ఏ ప్లేస్లో మనం 3c పెట్టినట్లయితే ఈ సందర్భం గమనించవచ్చు మీరు. సో ఆ 3 a² = 9c², అప్పుడు 3b² 9c², ఇరువైపుల వర్గం ఏ ప్లేస్లో 3 పెట్టాం మనం. సో b² = 3c². సో 3 డివైడ్స్ b² అంటే 3 కూడా ఇచ్చట మనల్ని b² భాగించింది, అనగా 3 bని కూడా భాగిస్తుంది. ఇప్పుడు ఈ సందర్భము మరియు ఈ సందర్భాన్ని గమనించినట్లయితే 3 అనేది a, bలకు ఒక ఉమ్మడి కారణాంకంగా నిరూపించడం జరిగింది. ఎప్పుడైతే మనం 3 అనేది రెండిటికి ఉమ్మడి కారణంగా నిరూపించామో మనం ప్రారంభంలో తీసుకున్న నియమాన్ని గమనించినట్లయితే ఏబీలు అనేవి పరస్పర ప్రధాన సంఖ్య, అనగా వాటి యొక్క గసాబా 1 మనం ప్రారంభించాం. కానీ ఇచ్చట మనకి ఏమని వచ్చినట్లయితే ఏబీల యొక్క ఉమ్మడి కారణాంకం కనీసం 3 లేదా 3 యొక్క గుణిజం అవుతుంది అనేటట్లుగా మనం ఇక్కడ నిరూపించడం జరిగింది. సో ఏబీల యొక్క గసాబా 3 అవుతుంది అని మనం నిరూపించడం జరిగింది. అంటే ఇది మనం ప్రారంభంలో తీసుకున్న దీనికి ఇది వ్యతిరేకిస్తుంది, అనగా ఈ వ్యతిరేకత విరుద్ధత వచ్చుటకు కారణము మనం అది అకరణీయ సంఖ్య అనుకున్నటే కాబట్టి √3 అనేది అకరణీయ సంఖ్య కాదు, ఒక కరణీయ సంఖ్య అవుతుందని ఇచ్చట మనం నిరూపించడం జరిగిందన్నమాట. ఇది విరుద్ధత ద్వారా నిరూపించే ఒక పద్ధతి. ఇందులో మరొక మోడల్ ప్రశ్నలు అంటే ఇవి కేవలం √p ప్రధాన సంఖ్య రూపంలో ఉండే సంఖ్యలను మాత్రమే ఇది చూపిస్తుంది. ఇందులో మరొక మోడల్ సమస్యను మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ మోడల్ సమస్యల్లో మనకి 3 + 2√5 రూపంలో ఉన్నవి, అనగా మిశ్రమకరణ రూపంలో ఉన్నవి. వీటిని మనం ఎలాగ కరణీయ సంఖ్యలో నిరూపిస్తాము అంటే కరణీయ సంఖ్య నిరూపించాలి కాబట్టి విరుద్ధత ద్వారా మనం నిరూపించినప్పుడు ఇక్కడ 3 +
2√5 3 + 2 రూట్ అయినది ఒక కర్ణీయ సంఖ్య కాదు అనుకుంటాం కాబట్టి కర్ణీయ సంఖ్య కాదు కాబట్టి అది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. అకర్ణీయ సంఖ్యలన్నీ కూడాను ఏబేబీ రూపంలో అనగా p/q రూపంలో ఉంటూ ఏబీలు రెండు పూర్ణ సంఖ్యలై ఉండి వాటి యొక్క గసాబా 1 అవుతుంది అనే నియమాన్ని అనుసరించి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఇచ్చట ఉన్న 3ని కుడిపక్కకు కానీ తీసుకువెళ్ళినట్లయితే అంటే ఈ రకంగా 2√5 a/b - 3 అవుతుంది. అలాగే ఈ రెండుని కూడా గుణిజాన్ని అటుపక్క భాగాహారంకి తీసుకువెళ్ళినప్పుడు √5 a - 3b/2b. ఇందులో √5 అన్నది ఆ రూపంలో మారింది. ఇందులో √5 అన్నది మనకి కర్ణీయ సంఖ్య అని తెలుసు. ఈ √3, √5, √8 కర్ణీయ సంఖ్యలని ముందు సమస్యలో నిరూపించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కుడిపక్క భాగాన్ని కానీ గమనించినట్లయితే కుడిపక్క భాగం అంటే ఇది, దీన్ని కానీ గమనించినట్లయితే ఇందులో a 3 b 2 b ఇవన్నీ కూడా పూర్ణ సంఖ్యలు కాబట్టి రెండు పూర్ణ సంఖ్యల యొక్క భేదము పూర్ణ సంఖ్య, రెండు పూర్ణ సంఖ్యల యొక్క భాగహారము ఒక అకర్ణీయ సంఖ్య. కావున కుడిపక్క భాగం అంతా ఈ భాగం అంతా అకర్ణీయ సంఖ్య అవుతుంది. కానీ ఎడంపక్క భాగమేమో కర్ణీయ సంఖ్య. కాబట్టి ఒక కరణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్యకు ఇది అకర్ణీయ సంఖ్యకు సమానము అని ఇక్కడ మనం నిరూపించాం. ఇది ఒక విరుద్ధత. ఈ విరుద్ధతకు కారణం కూడా మనం ప్రారంభంలో √3 + 2√5 అన్నది 3 + 2√5 అన్నది ఒక కర్ణీయ సంఖ్య కాదు, ఒక అకర్ణీయ సంఖ్య అని ప్రారంభించుకోవడమే. కాబట్టి ఇది ఈ విరుద్ధత కారణం, అది అకర్ణీయ సంఖ్యను ప్రారంభించడమే. కావున ఇది ఒక అకర్ణీయ సంఖ్య కాదు. కాబట్టి 3 + 2√5 అన్నది 3 + 2√5 అనున్నది ఒక కర్ణీయ సంఖ్య అని మనం నిరూపించడం జరిగింది. ఈ పద్ధతిని మనం విరుద్ధత ద్వారా నిరూపించడం అని అంటాం. ఇదే పద్ధతిలో ఇందులోంచి మరి ఒక సమస్యని గమనిద్దాం. ఈ సమస్యను కూడా గమనించినట్లయితే ఇందులో ఇంకో సమస్య, ఉదాహరణకు √2 + √5 ఒక కర్ణీయ సంఖ్య అని నిరూపించండి. ఇవి కూడా మనకి చాలా ప్రాముఖ్యంగా ఇందాక ముందు చెప్పుకున్నట్టుగా ఇవి ఈ కరణీయ సంఖ్యలు నిరూపించే మోడల్ లెక్కలు మనకి 3 రకాలుగా ఉండడం జరిగింది. అందులో ఇది 3వ రకం. ఇందులో కూడా మీరు గమనిస్తే √a + √b రూపంలో ఉన్న కరణలు లేదా √a - √b రూపంలో ఉంటాయి. ఇది మీరు గమనించండి. √a + √b రూపంలో కానీ √a - √b రూపంలో కానీ ఉండే ఈ లెక్కలను చేసేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ప్రారంభం ముందు లెక్కల్లాగే √2 + √5 అన్నది ఒక కర్ణీయ సంఖ్య కాదు అని ప్రారంభిస్తాం. కర్ణీయ సంఖ్య కానట్లయితే అది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. అకర్ణీయ సంఖ్య అయినట్లయితే అది ఏబేబీ రూపంలో ఉంటుంది. ఏబీలు ఇక్కడ వాటి యొక్క గసాబా 1 మరియు పూర్ణ సంఖ్యలు. ఈ సందర్భంలో మనం ఏం చేయాలంటే ఈ √2 + √5లలో ఏదో ఒక కరణిని కుడిపక్కకి తీసుకువెళ్తాం. అది తీసుకువెళ్ళినట్లయితే ఈ రూపంలోకి మారుతుంది. a/b - √2 = √5. ఇప్పుడు దానికి ఇరువైపులా వర్గం చేస్తాం. అంటే a/b - √2² = √5². ఇప్పుడు మీరు ఎడం పక్క గమనిస్తే అది a - b² రూపంలో ఉంది కాబట్టి a² by b² - 2 × ab అంటే a/b × √2 ప్లస్ √2² అంటే √2 = √5² అనగా 5 ఈ రూపంలోకి మారుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమిటంటే
కరణీయ సంఖ్యలో మాత్రం ఒకవైపు ఉంచి అకరణీయ సంఖ్యలన్నీ ఒక పక్క తీసుకువెళ్ళినట్లయితే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ -3 ఈజ్ ఈక్వల్ టు ఈ -2a బై బి √2 అది కుడిపక్క తీసుకువెళ్ళడం వల్ల అది అటుపక్క ఉండిపోయింది. ఇప్పుడు ఈ 2a బై బిని కూడా మనం ఎడం పక్కకి మార్చినట్లయితే అనగా √2ని మాత్రమే కర్తగా చేసినట్లయితే a స్క్వేర్ -3b² బై 2ab ఈజ్ ఈక్వల్ టు √2గా మారింది. అనగా ఈ సందర్భంలో √2 అన్నది ఒక కరణీయ సంఖ్య అని తెలుసు. అనగా RHS ఒక కరణీయ సంఖ్య. LHSకి వచ్చేసరికి ఏ స్క్వేర్ ఒక పూర్ణ సంఖ్య, 3b² ఒక పూర్ణ సంఖ్య, 2ab ఒక పూర్ణ సంఖ్య. సో ఏ స్క్వేర్ -3b² కూడా ఒక పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్య బై పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య. అనగా ఎడం పక్క భాగం అంతా కూడా ఒక అకరణీయ సంఖ్యగా మనం చెప్పచ్చు, బిలాంగ్స్ టు Q. సో LHS ఒక అకరణీయ సంఖ్య, RHS ఒక కరణీయ సంఖ్య. ఒక అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్యకు సమానము అనే ఒక విరుద్ధత ఏర్పడింది. ఈ విరుద్ధతకు కారణము మనం ప్రారంభంలో మనం √2 ప్లస్ √2 ప్లస్ √5 అన్నది ఒక అకరణీయ సంఖ్య అని అనుకున్నటివే. కావున అది ఒక అకరణీయ సంఖ్య కాదు, ఈ అకరణీయ సంఖ్య కాదు కాబట్టి అది ఒక కరణీయ సంఖ్య అవుతుంది అని మనం నిరూపించడం జరిగింది. ముఖ్యంగా ఈ 4 రకాల సమస్యలు అంటే 1వ అభ్యాసంలో ఏవైతే మనం సంఖ్యల ధర్మాలను యూక్లిడ్ భాగహార విశేష విధి ద్వారా నిరూపించామో వాటిని, మరియు ఇప్పుడు ఈ అభ్యాసం లెక్కలు ఇది 1.4 అభ్యాసంలో ఉన్న లెక్కలు, ఈ 3 రకాల సమస్యలని కానీ చేసినట్లయితే వీటి నుండి 8 మార్కుల సమస్య కింద మనకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 8 మార్కుల సమస్యల్లో కారణాలు చెప్పడం మరియు నిరూపణలు చేయడం అకాడమిక్ స్టాండర్డ్ 2 రీజనింగ్ అండ్ ప్రూఫ్ నుండి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి 8 మార్కుల ప్రశ్న వీటి నుండి ఎక్కువగా కవర్ అవుతుంది. అందువల్ల విద్యార్థులు ఈ మోడల్ సమస్యల్ని, ఇవి చాలా తక్కువ సమస్యలు, 3 మోడల్స్ ప్రిపేర్ అయినట్లయితే ఒక 8 మార్కులు మీకు సులభంగా పొందే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ముందు మనం చెప్పుకున్నట్లుగా ఇచ్చట మనం గసాబా కనుగొనడం ఈ మోడల్ సమస్యలు, ఈ గసాబా కనుగొనే సమస్యలను కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇవి 2 మార్కులు 1 మార్కు వచ్చే అవకాశం ఉంది. వీటి ద్వారా మనకి ఇంకా ఈ అధ్యాయంలో సమర్గమానాలు అనే ఒక భాగం ఉంది. వీటి గురించి మరొకసారి చర్చించుకుందాం. ఈ సమర్గమానాల అధ్యాయం కూడా ఆ భాగం కూడా మనం ఇందులో పూర్తి చేసినట్లయితే మనం ఖచ్చితంగా ఈ అధ్యాయం నుండి 10 నుండి 12 మార్కులు, 1 మార్కు ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు, 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నల్లో ఈ 4 సెక్షన్లో 3 సెక్షన్లో వాస్తవ సంఖ్యలు ఖచ్చితంగా మనకు కవర్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల వాటి నుండి మనకి 10 నుండి 12 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. కావున విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అలాగే మొదట్లో మనం 10వ తరగతి ప్రారంభంలోనే మొట్టమొదటి నేర్చుకునే అధ్యాయం ఇది. కాబట్టి మనం ఇప్పటికీ ఎక్కువసార్లు మీరు అభ్యసించి ఉంటారు. ఇది మీకు మంచి ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. తద్వారా మీరు మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. కావున విద్యార్థులందరూ ఈ అధ్యాయాన్ని అశ్రద్ధ చేయకుండా నేర్చుకోవాల్సిన కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన విద్యాశాఖకు, శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి చంద్రకళ గారికి, టెక్నికల్ సపోర్టర్ శ్రీ ఆనంద్ కిరణ్ గారికి, మరియు DCEB సెక్రటరీ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు GVS శాస్త్రి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జిల్లా పరిషత్ హై స్కూల్, కొల్లిపాడు, సంతబొమ్మాలి మండలం, శ్రీకాకుళం. ధన్యవాదాలు.